అన్నేమో ముఖ్యమంత్రికి స్టేచర్ లేదంటాడు, చెల్లేమో డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి సీరియస్నెస్ లేదంటారు. ప్రజలు మరి వీటిని సీరియస్గా తీసుకోరా? సరే, ఏంటి మళ్ళీ విజయసాయి రెడ్డి గారు రంగంలో దిగుతున్నారా? బీజేపీ ఎంపీగా విజయసాయి అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? అంటే మొన్న హఠాత్తుగా అండి, మీరు నేను కాదు, నాదెండ్ల మనోహర్ జనసేనలో ద్వితీయ సేనానే, రెండో సేనానే ఆయనే కదా, స్పీకర్ కూడా, సీనియర్ కూడా. ఆయన మీడియాతో చిట్ చాట్ చేసినప్పుడు చెప్పిన మాట అండి ఇది. విజయసాయి రెడ్డి స్థానం అంటే ఆయన ఎంపీ రాజ్యసభది ఖాళీ చేశారు కదా, బహుశా ఆ సీట్ ఎవరికి ఇస్తారని ఒక డిబేట్ వచ్చినట్టుంది. విజయసాయి రెడ్డి బీజేపీలో చేరి మళ్ళీ ఆ సీటు ఆయనకే ఇస్తారు. ఇది నాదెండ్ల మనోహర్ చెప్పినటువంటిది. దీనికి తోడు మొన్న పెట్రోల్ ధరలు పెంచినప్పుడు విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ పెట్టాడు, అంతర్జాతీయంగా తగ్గిపోతుంటే ఇక్కడ ఎందుకు పెంచారు అని. వెంటనే మీరు రాజకీయాలు లేదు, వ్యవసాయం చేసుకుంటామన్నారు, ఇవన్నీ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? నిజానికి ఏ పౌరుడైనా మాట్లాడచ్చు అది. ఆయన మీద మళ్ళీ కామెంట్స్ పెట్టారు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ ఈ మాట అన్న తర్వాత వైసీపీ వాళ్ళ మీడియాలో, వాళ్ళ ఛానల్లో పొద్దున్న అదే ఇంకా మొత్తం అది మార్నింగ్ డిబేటు, దాని మీద విజయసాయి రెడ్డి మీద రకరకాలుగా ధ్వజమెత్తున్నారు. సరే, ఆయన ఏం చేస్తారు, బీజేపీలోకి వెళ్తారా లేదా, వెళ్ళినప్పుడు నేను దాని మీద మాట్లాడతా. కానీ అలాంటి ఒక మాట నాదెండ్ల ఊరికనే అన్నారు కదా, అవును, ఏదో ఒక ఆధారం లేకుండా. ఇక నాదెండ్లకి ఇంకో స్పెషల్ కనెక్షన్ ఒకటి ఉంది. ఆ స్పెషల్ కనెక్షన్ ఏంటి, సీజ్ ది షిప్ అని పవన్ కళ్యాణ్ అని అవన్నీ వచ్చినప్పుడు, అరబిందో కంపెనీ ఇవన్నీ వచ్చినప్పుడు అక్కడ విజయసాయి రెడ్డి ద్వారా జరిగాయని అన్నది వీళ్ళ ఆరోపణ. ఇప్పుడేమో మొన్న ఆయన బయటకు వెళ్ళిపోయాడు కేసులో నుంచి ఆయన. కాబట్టి చాలా రాజకీయాలు నడుస్తున్నట్టుగా ఉన్నాయి. కానీ ప్రధానాంశానికి వచ్చి మటుకు నాకు ఉన్న సమాచారం ప్రకారం విజయసాయి రెడ్డి అయితే ప్రస్తుతానికి అటువంటిది ఏమీ లేదు. ప్రస్తుతానికి మీరు అండర్లైన్ చేసుకోవాలి. కాబట్టి ఆయనని అసలు ఎట్టి పరిస్థితుల్లో లేదు అది ఇది చెప్పడం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డాడు, లేకపోతే ఇప్పటికే బీజేపీలో ఆయన చేరి ఉండేవాడు అనేది ఎక్కువ మంది అభిప్రాయం. సార్, బీజేపీలో ఆయన కానీ చేరితే వైసీపీకి ఏమైనా నష్టమా, లాభమా? అది ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే సుజనా చౌదరి గారు చేరితే చంద్రబాబుకు లాభమా నష్టమా? సీఎం రమేష్ చేరి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడైతే చంద్రబాబుకు లాభమా నష్టమా చెప్పడం చాలా కష్టం. కాకపోతే విజయసాయి రెడ్డి మీద వాళ్ళ మీడియాలోనే విమర్శ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఆయన దూరం అయ్యారు. జగన్ కూడా అన్నారు కదా ఆ రోజు, ప్రలోభాలకు గురయ్యారని, నేరుగా దాడి చేశారు కాబట్టి అని అనుకోవచ్చు. ఇదంతా మీరిద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చాక నేను అంటాను, నువ్వు అంతగా అది కూడా పెద్ద సమస్య కాదు కదా. వెయిట్ చూడాలి వర్మ, వీ హ్యావ్ టు వెయిట్. కానీ ద్వారము తీసి ఉన్నది అన్నది స్పష్టము. ఏ ఆధారం లేకుండా నాదెండ్ల మనోహర్ అనే అవకాశం కూడా ఉండదు. పైగా విజయసాయి రెడ్డి ప్రతి దాని మీద వెంటనే ట్వీట్స్ అవి ఇవి కూడా పెడుతుంటారు కదా, ఇప్పటికి ఇంకా పెట్టలేదు. పెట్టాలా వద్దన్న ఆలోచనలో ఉన్నట్టున్నారు. ఒకవేళ ట్వీట్ పెట్టినా అది ఇప్పటికే వర్తిస్తుంది. ఇంకొక మాట ఏంటంటే, బహుశా ఈ మిగిలిన పదవీ కాలం కాకుండా నెక్స్ట్ రౌండ్ వచ్చినప్పటికీ చేరొచ్చు అనే ఒక ఊహాగానం కూడా ఉంది. కానీ ఆయన చూపు అయితే అటే ఉంది. అవును, ఇంకా వేరే దగ్గర ఛాన్స్ లేదు కదండి, అటే చూడాలి చూస్తే. సార్, వక్ఫ్ బిల్తో ముస్లింల స్వేచ్ఛపై దాడి, రాహుల్ గాంధీ గారు స్పందించిన తీరు. వక్ఫ్ బిల్లుపై దేశవ్యాప్తంగా రాజకీయ వేడి, కేంద్ర ప్రభుత్వం ముస్లింల స్వేచ్ఛను కాలరాస్తుందన్న రాహుల్ గాంధీ. అంటే దీన్ని అస్త్రంగా మలుచుకున్నారా?